మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. మనం ఎక్కడైనా భోజనానికి వెళ్ళాము, అక్కడ ఏదైనా డిష్ సర్వ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పప్పుచారుతో సర్వ్ చేశారు. మనం 4 కమెంట్ చేస్తాం. ఏంటి? ఒకటి, అద్భుతంగా ఉంది, సూపర్గా చేశారు, చాలా ఎంజాయ్ చేసాం అంటాం ఒకటి. రెండో ఏమంటాం, పర్వాలేదు అంటాం. పర్వాలేదు అంటాం. మూడోది ఏమంటాం, అంత బాగాలేదండి అంటాం. నాలుగోది ఏమంటాం, ఘోరంగా ఉంది, అది దాని జోలికే బాగాలేదు అని చెప్తాం. అవునా కదా? ఈ 4 అంటే బ్రాడ్గా. ఓకే. ఇప్పుడు బాగా చేసిన వాళ్ళు, ఘోరంగా చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఎందుకని ఒకళ్ళు చేస్తే ఘోరంగా అయింది, ఒకళ్ళు బాగా అద్భుతంగా చేశారు? ఏంటి కారణం చెప్తారు? ఎవరు చెప్తారు? క్వశ్చన్ అర్థమైంది కదా అందరికీ? చెప్పండి. బాగా అద్భుతం చేశాడు ఒక లేడీ అనుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. వాళ్ళ దగ్గర చాలా అద్భుతంగా వచ్చింది. ప్రాక్టీస్ వల్ల. ప్రాక్టీస్ వల్ల. ప్రాక్టీస్ ఒకటి, వెరీ గుడ్. ఇంకేంటి? ఒక పాయింట్ ప్రాక్టీస్. ఇంకా దాంట్లో కావాల్సినవి అన్నీ తనకు బాగా ఐడియా ఉంటది కాబట్టి వెరీ గుడ్. మంచిగా. అన్ని ఏమేమి ఐటమ్స్ వేయాలో ఆమెకు బాగా తెలుసు, కరెక్ట్గా వేసింది. అదొకటి. ఐటమ్లు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తెలవాలి. ఏది ఎంత వేయాలో కూడా తెలవాలా. అవునా? అదే అంటే ఐటమ్స్ ఏం ఐటమ్స్. తీసుకున్నాము, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. పప్పుచారులో వేసాం, అన్ని ఐటమ్స్ వేసాము అద్భుతంగా. ఆ తర్వాత ఏది ఎంత వేయాలో కూడా లెక్క ఉంది, అంతే కదా? అడగోలు ఉప్పు కారం ఎక్కువ వేస్తే ఇంతే సంగతులు. ఆ తర్వాత ఆమెకి ప్రాక్టీస్ ఉంది. నిన్నే ఎస్. నేర్చుకుని మీ మీద ప్రయోగించాల. మనం చేస్తుంటాం కదా, కొత్తగా డ్రెస్ నేర్చుకొని ముందు వాళ్ళ ఆయన మీరు ట్రైల్ వేస్తారు. ఎస్. ఎందుకంటే ఇంకెవరు తినరు. నాలుగోది ఏంటి? ఇంకో పాయింట్ ఉంది, 2 పాయింట్లు ఉన్నాయి ఇంకా. ఏంటిది? వాళ్ళు తీసుకున్న ఐటెం కూడా క్వాలిటీ ఐటమ్స్ తీసుకున్నారు. కారం కొన్నారు అనుకోండి, గుంటూరు కారం అట్లా. ఏదో అలాగా పసుపు కూడా ఉందండి, మంచి క్వాలిటీ, క్వాలిటీ ఐటమ్. అవునా? క్వాలిటీ కావాలా? ఎస్. క్వాలిటీ కావాలి. ఐటమ్స్ ఏందో తెలవాలి. ఏదంతే అలా తెలవాలి. ఎక్స్పీరియన్స్ ఉండాలి. బాగా ఇది ఇంకో పాయింట్ ఉంది, ఇంకొక అద్భుతమైన పాయింట్ ఉంది. ఐదో పాయింట్ ఏంటిది? మనం ఇంట్లో ఇంట్రెస్ట్ చేసిన ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలి. వెరీ గుడ్, కమిట్మెంట్. ఇప్పుడు చూడండి, మనకి గుళ్ళో చేసింది అని ఏమంటారు? ప్రసాదం అంటారు. సేమ్ పులిహారనే పులిహార అన్నాం, మనం ప్రసాదం అంటాం. ఇంట్లో చేసుకుంటే పులిహారం అంటాం. ఎందుకని? అక్కడ ఏంటంటే ఒక డివోషనల్ పర్పస్ చేస్తారనమాట, మనసు పెట్టి చేయటం. ఇప్పుడు మనం బాగా అద్భుతంగా పప్పుచారు చేసాము కూడా, ఆమె ఏదో టీవీ చూస్తానో లేదా మొబైల్ చూస్తానో ఏదో ఇదైంది అనుకోండి, ఒక మనసు పెట్టి చేయలేదు అనుకోండి, రాదు. మీరు కూడా అబ్జర్వ్ చేశారా? మీరు కూడా ఒక్కోసారి డిష్ చేశారు, అరే రోజులాగానే చేసాం, కానీ మీ ఆయన అంటాడు బాగాలేదంటాడు. కానీ మనం ఒప్పుకోం. అదేంటి అన్నీ సేమ్ వేసాం, ఏమి అన్నీ. కనుక మనసు పెట్టాలి. ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి. క్వాలిటీ, ఏమి వేయటంలో తెలవాలా, ఏమేమి ఎంతెంత వేయాలో తెలవాలా, ఎక్స్పీరియన్స్ ఉండాలా. 5. తర్వాత మనం మనసు పెట్టి చేయాలి. అవునా కదా? ఇప్పుడు ఎట్లయితే మనం అద్భుతంగా ఉంది, తర్వాత పర్వాలేదు, ఆ, ఆ తర్వాత బాగాలేదు, ఘోరంగా ఉంది అంటాము, అలానే మన హెల్త్ కూడా. ఇప్పుడు మన హెల్త్ అద్భుతంగా ఉందంటే ఏంటి? పర్వాలేదు అంటే ఏంటి? ఆ, బాగాలేదంటే ఏంటి? ఘోరంగా ఉంటాం అంటే ఏంటి? చెప్పండి. సింపుల్గా చెప్తా. ఘోరంగా ఉండటం అంటే ఏంటంటే, బాగా ఓవర్ వెయిట్ ఉండటం, పొట్ట ఉండటం, తర్వాత తర్వాత బీపీ ఉండటం కానీ, ట్యాబ్లెట్లు వేసుకోవడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, డయాబెటిక్ ప్రాబ్లం ఉంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, తర్వాత ఆ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, తర్వాత ఫ్యాటీ లివర్ ఉంది. ఇట్లా ఏదో ప్రాబ్లం. ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం, 5, 6 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం, నీరసంగా ఉంటుంది, నడవలేకపోతున్నాం అంటే ఏంటి? ఘోరంగా ఉన్నట్టే కదా? ఘోరంగా ఉందంటే ఏంటి? ఏమయ్యాలో తెలియదు, మనకి డిసిప్లిన్ లేదు, మనసు పెట్టుకోం, దాన్ని కేర్ తీసుకోం. అవునా కదా? ఇప్పుడు కొంచెం బ్యాండ్ పడింది అనుకోండి, అంటే ఏంటి? కొంచెం తెలుసు కానీ చెయ్యం. అందరికీ తెలుసు కదా కాఫీ టీలు మంచిది కాదని, తెలిసే తెలియదు, అది ఎవరైనా చెప్పాలా? కానీ తాగుతాం. ఎక్సర్సైజ్ చేయాలని అందరూ తెలిసే తెలియదా? తెలుసు. కానీ మనం కుదరట్లా. కుదరదండి, మాకు కుదరదు, పిల్లలు ఉన్నారు, అదే ఏదో మీ మీ ప్రాబ్లం మీకు ఉంటాయి. అవునా కదా? సో ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఏం నేర్చుకోవాలి బేసిక్గా? అసలు ఇప్పుడు నేను నేర్చుకోవాలనుకోండి, నాకు ఐడియానే లేదు పప్పుచారు చేయటం. తేజస్వి గారు అద్భుతంగా చేస్తారు. నేను ఆమెను అడిగి రాసుకుంటా, మేడం చెప్పండి నేను. ఆమె చెప్పు, లిస్ట్ రాసుకోవాలా లేదా? ఏదెంతలో రాసుకుంటాను. ప్రొసీజర్ కూడా నేర్పిద్దాం. ముందు ఇది చేయండి, ముందు పప్పుని బాగా కుక్కర్లో ఉడకబెట్టండి, తర్వాత దాన్ని రుబ్బండి, తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టండి, ఏదో కథ చెప్తా రాసుకోవాలి. అది చేసుకొని ఒక్కొక్క రోజులో నాకు రాదు, ప్రాక్టీస్ చేస్తే తర్వాత నేను కూడా తేజస్వి లాగా చేయగలను, లేదా ఆమె కంటే కూడా అద్భుతంగా చేయగలను. మీరు అబ్జర్వ్ చేయండి, జెంట్స్ బాగా టేస్ట్గా చేస్తారు లేడీస్ కన్నా, చెఫ్లు. కారణం ఏంటి? వాళ్ళ కమిట్మెంట్ ఉంటుంది అనమాట. అంటే లేడీస్కి ఉండదని కాదు, వాడు ఇది ఒక చిన్న పని వాళ్ళలో. మగవాళ్ళకి అదే మెయిన్ పని అనమాట. మా అబ్బాయి యూఎస్లో ఉంటాడు, వాడు బిర్యానీ సూపర్గా చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తాడు ఇంటికి.
వాడు అమ్మ దగ్గర నేర్చుకున్నాడు. ఓకే, నాకు రాదు. ఓకే, సో మనకి ఇప్పుడు మంచిగా హెల్త్గా ఉండాలంటే అసలు తెలుసా? ప్రాపర్ మనందరికి వచ్చేసి హాఫ్ నాలెడ్జ్ అనమాట మనందరం. మీ అందరికి తెలుసా కురుక్షేత్రంలో అభిమన్యుడు ఎలా చచ్చిపోతాడు? దేనికి చచ్చిపోతాడు? ఎందుకు చంపబడతాడు వాడిని? వై గాట్ కిల్డ్. మిగతా వాళ్ళు కూడా వీడియో లాంచ్ చేసుకోండి ప్లీజ్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ. లోపలికి వెళ్ళడం తెలుసు కానీ తిరిగి రావడం తెలియదు. అంటే ఏంటి? వాడి నాలెడ్జ్ ఎంత ఉంది? కొంచెం హాఫ్ నాలెడ్జ్. 50% ఉంది. కనుక వాడు అయిపోయాడు. మన ప్రాబ్లం ఏంటంటే మనకు కూడా నాలెడ్జ్ 80% 90% ఉంది. దానివల్ల ఏమవుతున్నాం? అన్ని ప్రాబ్లం. అవునా కదా? ఒకటేంటి నాలెడ్జ్ ఉండటం, ఒకటి మళ్ళీ సారీ డిసిప్లిన్ సార్, బెస్ట్ వేరే క్లాస్ స్టార్ట్ అయింది సార్. ఎలా ఉంది? టైం జుంబా క్లాస్. యా, ఇది జుంబా క్లాస్ అనండి. సార్ ఓకే, వెల్నెస్ వినండి. అవేర్నెస్ క్లాస్ ఓకే, ఓకే, తీసుకున్నారు. ఓకే మేడం. ఓకే, ఇవాళ వచ్చిన డేట్ లేట్ జాయిన్ అయినట్టున్నారు. ఓకే. ఆహా. సో సో ఏంటి ఇప్పుడు మనకు అసలు ఐడియా ఉందా? ప్రాపర్గా ఉందా? అంటే హాఫ్ నాలెడ్జ్ అనమాట మనందరికి. హాఫ్ నాలెడ్జ్, దానితో ఇంకోటి ఏముంది చెప్పండి? డిసిప్లిన్ లేదు. ఉన్నది హాఫ్ నాలెడ్జ్, 2 in 1 అనమాట. ఉన్నది హాఫ్ నాలెడ్జ్. మళ్ళీ ఇంకో కామెడీ ఏంటంటే కొంత నాలెడ్జ్ రాంగ్ నాలెడ్జ్ అది పాటిస్తుంటాం. చూసారా? డబుల్ ఎడ్జెస్ వర్డ్. వాట్ యు నో మే బి రాంగ్ బట్ యు ఆర్ కంటిన్యూ డూయింగ్ దట్. వాట్ యు నో ఇస్ గుడ్ బట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఎస్ ఆర్ నో? యు అగ్రీ విత్ మీ? Yes, sir. సో ఇప్పుడు మనం Yes, sir. అర్థం వాట్ ఆర్ ద 7 ఎసెన్షియల్స్. మన హెల్త్ కావాలంటే 7 ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఎట్లయితే పప్పుచారు చేయడానికి పప్పు కావాలి, నీళ్లు కావాలి, ఉప్పు కావాలి, కారం, చింతపండు, వెజిటేబుల్స్ 6 పట్టుకోండి. ఒక 7 6 పెట్టుకోండి. 7 ఏంటి చెప్పండి? మనకి మంచిగా హెల్త్ ఉండాలి 7 ఇంపార్టెంట్ ఉన్నాయి. అంటే అవి లేకపోతే ఇంతే సంగతులు. వాటర్ తీసుకోవడం సార్. వాటర్, ఓకే, వెరీ గుడ్. వాటర్ ఒకటి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం ముందు ఐటమ్లు తెలుసుకుంటున్నాం. అర్థమైందా? పప్పుచారు వాటర్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి తర్వాత చూద్దాం. ఫస్ట్ వాటర్, వెరీ గుడ్. ఫుడ్ మెయింటైన్ చేయడం. ఫుడ్ మెయింటైన్, ఫుడ్ పెడదాం తర్వాత చూద్దాం. దాంట్లో కథ ఏంటి తర్వాత చూద్దాం. ఫుడ్ని ఎలా చేయాలి, ఏం తినకూడదు, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, తర్వాత కథ. 2 ఇంకా స్లీపింగ్. స్లీప్ చాలా ఇంపార్టెంట్. 3 వెరీ గుడ్. ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ వెరీ గుడ్. 4 7 మీరు 4 చెప్పారు, 3 ఏమైనాయి? హెల్త్. మళ్ళీ ఇవన్నీ పిహెచ్డీలు. బేసిక్ చెప్పండి ఐటమ్స్. కన్సిస్టెన్సీ సార్. అవన్నీ థీరీలు. కన్సిస్టెన్సీ ఐటమ్ చెప్పండి. మనకు ఐటమ్ ఇప్పుడు పప్పుచారు చేయడానికి కన్సిస్టెన్సీ కావాలి. మనం అక్కడ మంచి ఏసీ రూమ్లో ఉండే అవన్నీ తర్వాత. ముందు బేసిక్ వాటర్ చెప్పాము, నిద్ర చెప్పాము, తర్వాత ఫుడ్ చెప్పాము, ఎక్సర్సైజ్ చెప్పాము. 4 ఇంకో 3 ఉన్నాయి. అంటే ఏంటి? మనందరికి కూడా పప్పుచారు చేయడంలో 7 ఐటమ్లు ఉంటే మనకు 4 తెలుసు. మీరు చేసేది వస్తుందా? రాదు. 4 ఇంకేం 3 మనకు తెలుసు, చేస్తున్నాం కానీ హెప్పచాడే చేస్తున్నాం అనమాట. అన్మైండ్ఫుల్ వీఆర్ డూయింగ్. వాట్ ఆర్ దే? ఓకే, లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏంటంటే 7 ఎసెన్షియల్స్ ఏంటి చూద్దాం మనం. అవసరం లేదా? అది తేజస్వి గారిని అవసరం. అడిగిన ఒకటి మర్చిపోయింది అనుకో చెప్పడం, నాకు ఇంత సంగతిలో కదా నేను Yes, చేసే sir. పప్పుచారు ఘోరంగా వస్తుంది. అలానే 7 ఉన్నాయి. ఏంటి 7 ఏంటి? ఓకే, నెంబర్ 1 అంటే ఇది లేకపోతే ఇంతే సంగతులు. లేదా కొన్నాళ్ళకి సిక్ అయిపోతాం, లేదా ఇది అయిపోతాం అనమాట. నెంబర్ 1 ఏంటి? ఎయిర్. మనకి కనుక ఒక 3 నిమిషాలు గాలి దొరకకపోతే ఇంతే సంగతులు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అది మన చేతికి ఇవ్వాల, ఆయన చూసుకుంటున్నాడు. మన పార్టిసిపేషన్ అవసరం లేదు. అవునా కదా? Yes, sir. మనకు అవసరం, మన పనే లేదు దాంతో. అది జరిగిపోతుంది కనుక దాన్ని పక్కన పెట్టేయండి. మిగతా 6 ఉన్నాయి. మిగతా 6లో ఏంటి? నెంబర్ 1 కరెక్ట్ మేడం చెప్పారు, వాటర్. మన కనుక వాటర్ కనుక ఒక 4-5 రోజులు దొరకలేదు అనుకోండి, అసలు నీళ్ళే దొరకల. అదే మనం ఎక్కడో డెజర్ట్లో ఉన్నాము, ఏదో ప్లేస్ నీళ్ళే దొరకపోతే ఏమవుతుంది? వీ కెనాట్ సర్వైవ్. మ్యాక్సిమం ఒక 1 వీక్ కల్లా బతకగలరు. హలో, ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు వినపడుతుందా? కెన్ యూ హియర్ మీ? నీళ్ళు లేకుండా ఎన్ని రోజులు బతకొచ్చు మనం? ఏమైందండి? అర్థం కావట్లేదా? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద క్వశ్చన్? పావని, నీళ్లు Yes, sir. లేకుండా ఉండలేం సార్. ఏమంటారు? ఒక 1 వీక్ వరకు ఉండొచ్చు కానీ తర్వాత ఉండలేం. మ్యాక్సిమం. సరే, వాటర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? ఫుడ్. ఫుడ్ లేకుండా ఎన్నాళ్ళు ఉండొచ్చు మనం? ఫుడ్ లేకుండా అసలు ఫుడ్డే దొరకట్లా. మీకు నీళ్లు దొరుకుతున్నాయి, అన్ని వాటర్ 1 దొరుకుతున్నాయి. మంత్ ఉండొచ్చు. లేదు. రికార్డ్ ఏంటంటే కొన్ని నెలల దాకా ఉండొచ్చు.
అంటే అట్లని మనం ఫుడ్ లేకుండా ఉండమంటలేదు, ఏమవుతాం, వీక్ అయిపోతాం. ముందేమవుతుంది, మన బాడీలో ఉన్న కొవ్వు కరిగిపోయింది, తర్వాత మన బాడీలో మజిల్ కరిగిపోయింది, తర్వాత మన బాడీ ఏమవుతుందంటే, మనకి సొమాలియాలో చూసారా, పాపం ఆకలితోటి బొనికిల మీద స్కిన్ ఉంటుంది కానీ చచ్చిపోలాడు, కొన్ని నెలలు బతకొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎయిర్ వాటర్ ఫుడ్ అయిపోయింది. నాలుగోది ఏంటి, స్లీప్. అవన్నీ ఐ కమ్ టు ఎక్స్క్రీషన్. మన బాడీలో నుండి మలినాలు బయటికి పోవాలి. ఎన్ని మలినాలు ఉన్నాయి మన బాడీలో బయటికి వెళ్ళాయి? నెంబర్ 1 యూరిన్, తర్వాత స్టూల్స్, తర్వాత థర్డ్ ఏంటి, స్వెట్. స్వెట్. నాలుగోది ఏంటి, నాలుగోది నాలుగోది మన బ్రెత్, కార్బన్ డైఆక్సైడ్. ఒకసారి గాలి పీల్చుకున్నాక అది బయటికి వెళ్ళాలి. ఆక్సిజన్. ఆహా, గాలి పీల్చుకుంటాం, మన బాడీ అబ్జర్వ్ చేసుకొని ఒక్కసారి మీ ముక్కు మూసుకోండి, ఒక్కసారి బయటికి వెళ్ళకుండా ట్రై చేయండి, ఉండగలమా? హలో, ఉండలేను సార్. కానీ అది ఆటోమేటిక్ జరుగుతుంది. ఇంక మనం చేసేది ఏంటి, నీళ్ళు సరిగ్గా తాక యూరిన్కి వెళ్ళడం, టాయిలెట్ ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం 2 రోజులకు ఒకసారి వెళ్తుంటాం, స్వెట్ జాగ్రత్తగా మన ఏసీలోనే ఉంటాం, బయటికి వెళ్ళాం. ఈ 3 మలినాలు మన బాడీలో ఉండిపోతే ఉండవా? సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసింది ఐదోది, నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అన్నమాట. చూడండి, మన మనుషులకే ఫుడ్ కావాలనుకోండి, బెడ్రూమ్లో లేచి డైనింగ్ టేబుల్ మీదకి వస్తే ఫుడ్ దొరుకుతుంది, డైనింగ్ టేబుల్ కనపడదు, కిచెన్ ఓపెన్ చేస్తే ఫుడ్ వస్తుంది. కిచెన్లో కూడా ఫుడ్ లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా ఫుడ్ లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? హలో, జొమాటోకి ఫోన్ చేస్తే అర్ధరాత్రి బిర్యానీ తెచ్చిస్తారు. స్విగ్గీ, జొమాటో. ఆ, అంటే ఏంటి, ఎక్సర్సైజ్ చేయట్లే మనం. అసలు మీకు ఒక విషయం, ఈ అడవుల్లో ఉండేటువంటి ఏనుగంట రోజు ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది తెలుసు దాని ఫుడ్ కోసం? 40-50 కిలోమీటర్లు నడుస్తుందంట ఫుడ్ కోసం. మనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది మన ఫుడ్ కోసం? అసలు నడవట్లా, అందుకని ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అసలు ఏన్షియంట్కి చూస్తే మన మనుషులు ఎవాల్వ్మెంట్లో ఏం చేసేవాడు, ఫుడ్కి వేటాడేవాడు లేదా ఎత్తుకొచ్చుకునేవాడు అనమాట. ఆ ప్రక్రియలో రోజు 10-15 కిలోమీటర్లు నడిచేవాడు. ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్. ఎయిర్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, ఎక్సర్సైజ్ అయిపోయింది, ఎక్స్క్రీషన్ అయిపోయింది. 5 అయిపోయినాయా? ఇంకా 2 ఉన్నాయి. ఏంటి? గుడ్ థాట్స్. గుడ్ థాట్స్. గుడ్ థాట్సా? పార్షియలీ కరెక్ట్. వినండి, 5 అయిపోయిందా? 6వది ఏంటంటే రెస్ట్, నిద్ర. 7 to 8 అవర్స్ కంపల్సరీగా పడుకోవాల్సింది మనం, అది నైట్ 7 to 8 అవర్స్. ఓకే, తర్వాత 6 అయిపోయినాయి, 7-8 అవర్స్ పడుకోవాలి. నెక్స్ట్ ఏంటి, 7th ఏంటి చెప్పండి? ఈ 6 వచ్చేసి కామన్ అనమాట మనుషులకి, జంతువులకి. మన ఒక్కళ్ళకే ఏడో ఒకటి ఇచ్చాడు దేవుడు. ఏంటది? డిసిప్లిన్ సార్. డిసిప్లిన్, పార్షియలీ కరెక్ట్, క్లోజ్, దగ్గరలో ఉన్నారు. బ్రెయిన్. వెరీ గుడ్. మైండ్ మేనేజ్మెంట్. మన మైండ్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము, మన మన యొక్క కోపతాపాలను ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాము, ఎలా మేనేజ్ అవుతున్నాము, దట్ ఇస్ కాల్డ్ మైండ్ మేనేజ్మెంట్. మన మైండ్ వచ్చి మనకి ఫ్రెండ్ అవుతాడు లేదా శత్రువు కూడా అవుతాడు. కానీ మనం మంచిగా ఉంటే అది మన ఫ్రెండు, లేకపోతే అది మన కోపమే, తన కోపమే ఏంటి, తన కోపమే తన శత్రువు. అర్థమైందా? ఇప్పుడు మీరు జైల్లోకి వెళ్ళి చూడండి, అట్లీస్ట్ 80% వచ్చాడు. ఎందుకు వచ్చారా అంటే వాడు కోపం వచ్చింది, పొడిచాడు లేదా రాయేసాడు, ఏదో చేశాడు అనమాట. సో హౌ డు యూ మేనేజ్ యువర్ మైండ్? సో 7 ఎసెన్షియల్స్ ఉన్నాయి. 7టిని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు మనందరం మ్యాక్సిమం ఫోకస్ దేని మీద పెడుతున్నాం? ఫుడ్ మీద పెడుతున్నాం, లేదా కొంతమంది ఎక్సర్సైజ్ పెడతారు. ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకోండి, డాక్టర్ని అడగని అవసరంలా, నన్ను అడగని అవసరంలా, మీ ఫ్లాట్లో ఉన్నటువంటి వాచ్మెన్ అడగండి, ఆయన వెయిట్ ఎందుకు అయ్యాడు అంటే ఏం చెప్తాడు? ఆయన సరిగ్గా తింటు సార్, ఓవర్ ఫుడ్ తింటుంటాడు, ఎక్సర్సైజే చేయడు అంటే. సరే, దానికి సొల్యూషన్ ఏంటి? డైట్ చేయండి, తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. డైట్ అంటే ఏంటి? డైట్ అంటే జనరల్గా మన ఐడియా ఏంటి, ఏదో చిన్న Time కు తీసుకోవడం. క్వాంటిటీ తగ్గించి తింటాం. డైటింగ్ Time అంటే కు తీసుకోవడం. డైలాగ్. డైట్ అనగానే రెడ్యూస్ ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, Yes. అదొక అంటే కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ ఏంటి, ఏదో స్పెషల్ ఫుడ్ తినాలా. డైటింగ్ చేసేవాడు వాడు ప్లేట్లు ఏం కనపడుతుంది మీకు? 2 కీర ముక్కలు, కీర దోసకాయ ముక్కలు, 2 క్యారెట్ ముక్కలు, ఒక టమాటా ఉంటుంది.
అది చూపిస్తారు, డైట్ చేస్తున్నాం అంటారు. ఎన్నాళ్ళు చేయగలరా డైట్ మీరు? చేయలేం. సో నవ్ వీఆర్ గోయింగ్ టు లర్న్. ఇప్పుడు ఏమర్థమైంది మనకి? 7 ఎసెన్షియల్స్ అర్థమైనాయి కదా. ఇప్పుడు ఏదంతా నీళ్ళు ఎన్ని తాగాలి, ఆ తాగే పద్ధతి ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఎక్సర్సైజ్ ఎంత చేయాలి. ఈ ఎక్సర్సైజ్ గురించి క్లియర్ ఉంది, అందరు క్లియర్ అండి. 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి అంటారు, అది క్లియర్. నిద్ర 7 గంటలు పోవాలనేది అందరికి తెలిసిందే. తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి, మీకు ప్రాబ్లం ఉంటే స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. ఈ 3 కామన్, అవునా కదా? ఎస్ సార్. పిహెచ్డీలు ఎవరికి అవసరం రా. హలో, ఎస్ సార్. ఇది కామన్, అందరూ చెప్తారు. 1 అవర్ వాకింగ్ చేయండి డైలీ, 7 గంటలు నైట్ పడుకోండి, స్ట్రెస్ లేకుండా చూసుకోండి అంటారు. ఇది అందరికీ తెలిసిందే. మిగతా ప్రాబ్లం వల్ల మిగతా మూడిట్లో ఏ 3 ఉన్నాయి? మిగతా 3 ఏంటి చెప్పండి? ఫుడ్, ఫుడ్, నెక్స్ట్ వాటర్, తర్వాత వాటర్. మన బావల్ మూమెంట్, మన బాడీలో వేస్ట్ బయటకు వెళ్తాయి. ఈ మూడిట్లో పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. మనం అందరం మిస్టేక్లు చేస్తున్నాం దీనిలో. ఇప్పుడు నీళ్ళు ఎన్ని తాగాలి, తాగే పద్ధతి ఎవరికైనా ఐడియా ఉందా చెప్పండి? అందరూ చేసే మిస్టేక్ ఇది. ఎన్ని తాగాలి నీళ్ళు? చెప్పండి, 3 మీరు to 4 పార్టిసిపేట్ చేయండి. 3 to 4 లీటర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. 3 to 4 లీటర్స్ కంపల్సరీ తాగాలి. తాగుతున్నామా? నో సార్. Yes, sir. ఎంతమంది తాగుతారు? అంటే ఈ ఒక్కటి చేస్తే అవ్వదు. నీళ్ళు తాగే బ్యాచ్ నిద్రపోరు, నిద్రపోయే బ్యాచ్ నీళ్ళు తాగరు. అంటే ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నావా లేదా? ఎస్ సార్. ఎక్కడో ఒకటి. ఇప్పుడు మనం పప్పుచారు చేసే దానిలో అద్భుతంగా రావాలంటే ఏం చేయాలి? అన్నీ చేస్తేనే వస్తుంది. కుంపోవాలంటే ఒక్కటి చాలు. ఏదో ఉప్పు ఎక్కువ వేసాం, తక్కువ వేసాం, కారం వేసాం, వేయలేదు, దీని బదులు వేరే ఐటమ్ వేసాం, ఏ ఒక్కటి చేసినా కుంపు, అవునా కదా? మన బాడీలో కూడా అంతే. మనం మనం ఏం చేస్తున్నాం అంటే అన్నీ చేయట్లేదు, చేయకూడని చాలా చేస్తున్నాం, మిస్టేక్లు ఎక్కువ చేస్తున్నాం. సో నో వే. మీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐసీఎం అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ సర్వేలో ఎంతో తెలుసా? 60% పీపుల్ ఆర్ ఓవర్ వెయిట్ అట ఇండియాలో. 60%. 30%కి డయాబెటిక్ ఉందట, 80%కి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందట, 65%కి వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉందట, డి విటమిన్ వచ్చేసి 80% తక్కువ ఉందంట. ఘోరమా కాదా ఇది సీను? ఎందుకుంది కారణం చెప్పండి? మిస్టేక్స్. మనకు అర్థం కాదు, ఏదో చేసుకెళ్ళిపోతుంటాం. సన్ కి ఎక్స్పోజ్ వినండి, కావాలి. వినండి. మీరు ఎంతో అద్భుతంగా పప్పుచారు చేస్తారు, సూపర్గా చేస్తారు. ఒక్కరోజు ఉప్పు మర్చిపోయారు, టేస్ట్ వస్తుందా? లేదే, మీరు 20 ఏళ్ళ నుండి కరెక్ట్గా చేస్తున్నారు, అందరిగా చేస్తారు, ఒక్కరోజు చేస్తే వస్తుందా? రాదు. అందుకని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉప్పు వేస్తాం అందులో. సపోజ్ రేపు మీకు టేస్ట్ వస్తుంది అనుకోండి, ఉప్పు లేకుండా టేస్ట్ వస్తుంది, ఉప్పు వేస్తామా చెప్పండి? వెయ్యం. ఇప్పుడు మన బాడీలో ఏంటి? మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఏం అవ్వదు. నిద్రపోవట్లేదు, ఏం అవ్వదు. నీళ్లు తాగట్లేదు, ఏం అవ్వదు. మీ ఇష్టం వచ్చినట్టు తింటున్నారు, ఏం అవ్వదు. కనుక ఆ ధైర్యం మనకు. ఎందుకంటే దేవుడు హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ బాడీ మనకి. మీరు ఎంత మిస్టేక్ చేసినా కూడా అది తొందరగా పాడవదు. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టుద్ది. అప్పుడు కానీ కొంచెం ప్రాబ్లం రాదు. లైట్గా కొంచెం ఓవర్ వెయిట్ అయ్యాము, పొట్ట వచ్చింది అంటాం, కానీ రాదు. మీరందరూ కూడా గాజు గ్లాస్ ఉందనుకోండి, ఎలా హ్యాండిల్ చేస్తారు? కేర్ఫుల్గా చేస్తారా లేదా? ఒకసారి పడితే ఇంతే సంగతులు. అదే స్టీల్ గ్లాసు 100 సార్లు పడినా ఏమవ్వదు. ఆ కేర్ లేదు కదా మనకి. ఇక్కడ అందరూ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీథింగ్. ఎందుకంటే ఏం అవ్వట్లా. కంప్లసెన్సీ. సో ఇప్పుడు నౌ వాట్ వీ అండర్స్టూడ్ ది 7 ఎసెన్షియల్. ఇప్పుడు ఏది ఎందుకు నీళ్ళు ఎన్ని తాగాలి తెలిసిందా? 3-4 లీటర్లు. వెరీ గుడ్, ఎవరు చెప్పారో. కానీ 4 లీటర్స్ ఇండియా తాగడం మంచిది. ఎందుకు 4 లీటర్లు తాగాలి చెప్పండి? 2 ఎందుకు తాగకూడదు? వినండి, మన బాడీలో నుండి ప్రతిరోజు మీరు పని చేసినా, చెయ్యిపోయినా, పడుకున్నా, ఏసీలో ఉన్నా కూడా మన బాడీలో నుండి మినిమం 1.5 to 2 లీటర్స్ బయటికి వెళ్ళిపోద్ది. ఏ రూపంలో? యూరిన్ రూపంలో, స్వెట్ రూపంలో, బ్రెత్. మీకు తెలుసా, మనం గాలి పీల్చుకున్నప్పుడు కూడా మన బాడీలో నుండి వాటర్ వెళ్ళిపోయింది బయటికి. ఆ తర్వాత స్టూల్స్, మన టాయిలెట్ రూపంలో కూడా కొంత వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అంటే 1.5 అవర్ బయటికి వెళ్ళిపోతుంది. 1.5 లీటర్ కంపల్సరీ వెళ్తుంది. అదే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడు, బయట ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎండలో తిరుగుతుంటే 2 లీటర్లు పోతాయి బయటికి. 2 లీటర్లు పోతుంది అనుకో, మీరు 1 లీటర్ తాగితే ఏమవుతుంది చెప్పండి? మెనీ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ కాన్స్టెంట్లీ డిహైడ్రేటెడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడు అందరూ రాసుకున్నారా? 4 లీటర్ నీళ్ళు తాగాలి, ఫస్ట్ స్టెప్. మిగతాది ఏం అవసరంలా.
సింపుల్ టెక్నిక్ రాసుకుని 4 లీటర్ ఇప్పుడు నెక్స్ట్ కథ ఏంటి, అది ఎలా తాగాలి అనేది మనం నేర్చుకుందాం. ముందు ఐటెంలు రాసుకుంటున్నాం, పప్పుచారులు ఏమేమి ఐటెంలు వేస్తారో రాసుకుంటున్నాం. అది రాసుకున్నాం, ఈ క్వాంటిటీలు రాసుకుంటాం 4. ఓకే, వాటర్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎంత చేయాలి చెప్పండి రోజు? 1 hour. 1 అవర్ హాఫ్ అన్ అవర్, వినండి. హాఫ్ అన్ అవర్ లేదు, మీది ఎలా ఉందంటే చిటికి ఉప్పేయండి అన్నట్టుంది. 1 అవర్ వినండి, 1 అవర్ కంపల్సరీగా చేయాలి వాకింగ్. అన్ని రోజులు చేయాలా, సండేస్ వదిలేయాలా? అన్ని రోజులు చేయాలి. అన్ని మీరు రోజులు. మీరు అన్నం మనకి ఎప్పుడైనా వదిలేసారా? లేదు సార్. 5-6 సార్లు కుమ్మేస్తున్నాం, అన్ని రోజులు కుమ్మేస్తున్నాం. కానీ ఇక్కడ మడి కన్సెషన్. కొంతమంది కామెడీ బ్యాచ్ ఉంటారు ఈ డాక్టర్లు, 20 నిమిషాలు చేస్తే చాలంట 5 రోజులకి. వాళ్ళు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఓకే వెరీ గుడ్, మంచి అడ్వైజ్ ఇచ్చారు 5 రోజులు. మిగతా తినే సంగతి ఏం చెప్తారు? బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ చేయండి, డిన్నర్ చేయండి, బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో ఏదైనా ఫ్రూట్ తినండి, అది తినండి, తొక్క తినండి, తోలు తినండి అని చెప్తుంటారు. సో వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్, వీ నీడ్ టు డ్రింక్ 4 లీటర్స్ వాటర్. నీళ్ళు తాగే పద్ధతి కూడా మనకు తెలియదు, ఎప్పుడు తాగొచ్చు ఎప్పుడు తాగకూడదు. నాకు తెలియదు ఈ విషయం. 54 ఏళ్ళు వచ్చిందాక ఎట్లా తాగాలనే విషయం నాకు తెలియదు. తాగేవాడిని. దానివల్ల ఏమొచ్చింది, నాకు కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వచ్చి 2 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యా 2014 వరకు. తర్వాత డాక్టర్ ఏం చెప్పాడు, నీళ్ళు ఎక్కువ తాగాల బాబు నువ్వు అని చెప్పాడు ఆయన. నేను ఎక్కువే తాగాను, పొట్ట వచ్చింది తప్పితే రాళ్ళు పోలా. కారణం ఏంటి? నీళ్లు తాగే పద్ధతి తెలియకపోవటం. ఎవరు చెప్తారు నీళ్లు తాగే పద్ధతి? కరెక్ట్ పద్ధతి ఏంటి? ఎప్పుడు తాగొచ్చు ఎప్పుడు తాగకూడదు? నో ఐడియా సార్. చూడండి, మీరు సర్ప్రైజ్ అవుతారు. వన్స్ యూ లెర్న్ దిస్ థింగ్, విత్ ఇన్ 4 days 3 days యూ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ ఓవరాల్ హెల్త్. ఓకే, సో నీళ్లు తాగే పద్ధతి అంటే, నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. పొట్టలో ఫుడ్ ఉన్నప్పుడు నీళ్ళు వేయకూడదు, నీళ్లు ఉన్నప్పుడు ఫుడ్ వేయకూడదు. అంటే ఏంటి? ఒకవేళ నీళ్లు తాగితే ఒక 20 నిమిషాలు తినమాకండి. తినేటప్పుడు తాగొద్దు. తిన్నాక కనీసం 2 గంటలు ఆగాల. 2 గంటలు మధ్యలో గొంతు పట్టుకుంది, కొంచెం దాహం వేస్తే ఒక గుక్క 2 గుక్కలు తాగండి, నో ప్రాబ్లం. అర్థమైందా పాయింట్? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా మందికి తెలియదు. వీఆర్ ఆల్ మేకింగ్ మిస్టేక్స్. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాలు ఆగాల, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటలు ఆగాల, 4 లీటర్లు తాగాలి. ఈ ప్రాసెస్ అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం అది ఎట్లా కంబైన్ చేయాలని. నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్ 1 అవర్, అది క్లియర్. వీలైనంత వరకు పొద్దున్న చేస్తే బెటరు, బట్ ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్, మల విసర్జనకి ఎన్నిసార్లు వెళ్ళాలి చెప్పండి? యూరిన్ అనుకోండి, మనం కంట్రోల్ చేసుకోలేవు. బాగా బ్లాడర్ ఫిల్ అయిందని పరిగెత్తాల్సిందే. కానీ టాయిలెట్ కంట్రోల్ చేసుకుంటారు జనాలు. ఎన్నిసార్లు టాయిలెట్ వెళ్ళాలి చెప్పండి రోజు? నెంబర్ 2కి ఒకసారి వెళ్తే చాలా, 2 రోజులకు ఒకసారి వెళ్తే చాలా, ఎట్లా? 2 times. ఎందుకంటే 2 సార్లు ఒక్కసారి అవడమే జనాలు కష్టంగా ఉంది. 2 రోజులే బ్యాచ్ ఉంటే మీరు రోజు 2 సార్లు అంటే ఎవరు వినరండి. వినండి, అమెరికాలో వాళ్ళ గైడ్ లైన్స్, అఫీషియల్ గైడ్ లైన్స్ ఏంటో తెలుసా? వారానికి 3 సార్లు టాయిలెట్ వెళ్తే పర్వాలేదంట, కానీ 6 సార్లు తినమని చెప్తాడు వాడు. గుర్తుపెట్టుకోండి, మన పొట్ట నుండి మలాశయం వరకు ఒక పైపు, రోజులో 5 సార్లు వేసాం, వారంలో ఎన్నిసార్లు అయింది? 35 సార్లు అయింది. ఎన్నిసార్లు బయటికి పంపించాం? 3 సార్లు. బ్యాలెన్స్ అంతా ఎక్కడ ఉంటుంది? లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. అమెరికాలోనంట ఈ బాగా లావు ఉన్నోళ్ళు యాక్సిడెంట్ చనిపోతే వాళ్ళకి అటాప్సీ చేస్తారు, చనిపోవడానికి కారణం. చేసి వాళ్ళ పెద్ద పోయి కోస్తే అందులో ఒక 5 కిలోలు వచ్చిందట వేస్ట్. అదేమన్నా గోల్డ్ ఆడిపోయి బాడీలో పెట్టి తిరగడానికి. సో 2 సార్లు మల విసర్జన అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇస్ నాన్ నెగోషియబుల్. ఇప్పుడు ఒకసారి అవుతుంది, దాన్ని ఎలా చేసుకోవాలి? 2 రోజులకాయ బ్యాచ్ అనుకోండి, వాళ్ళకి అలర్ట్ అవ్వాలి. కాన్స్టిపేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అంటారు. కాన్స్టిపేషన్ ఉందనుకోండి, మీరు ఎనర్జీ ఉండదు, నీరసం ఉంటుంది, ఒక కంఫర్ట్ ఉండదు, ఒక సురుసురుమంట ఉండదు అనమాట మనకి బాడీ. సో 2 సార్లు మల విసర్జన అయిపోయింది. యూరిన్ సంగతి ఏంటి చెప్పండి? అది మనం ఆపలేము. కనుక కనీసం మన బాడీలో నుండి 1.5 లీటర్ యూరిన్ లోపల బయటకు వెళ్ళాలి. చాలామంది లేడీస్ ఏం పాపం ఫెసిలిటీ లేదు, నీళ్ళు తాగరు. వాళ్ళకి అందుకే యూటీఐ ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు అన్నీ వస్తానికి కారణం నీళ్ళు తాగకపోవడం. ఎందుకు తాగట్లేదు? ఫెసిలిటీ లేదు, కన్వీనియంట్ లేదు. ఇది ఎలా ఉందంటే, మీకు మీ బాడీకి తగినంతమంది బట్ట కొనుక్కొని కుట్టించుకోవాలా, లేదా ఖర్చు దొరికిందని దాంతో డ్రెస్ కుట్టించుకుంటారా? మీ కన్వీనియంట్ ప్రకారం పోదు. యూ కెనాట్ హ్యావ్ యువర్ కన్వీనియన్స్, యూ హ్యావ్ టు గో బై ది. మీ కన్వీనియంట్ ప్రకారం ఉప్పు డబ్బా అందట్లేదని ఉప్పు వేయకుండా ఉంటారా?
వేసి ఇవ్వాల్సింది. అలానే ఇది కూడా యూ హ్యావ్ టు గో టు బౌల్ మూమెంట్స్. అయిపోయింది. ఏం చెప్పుకున్నాం మనం? నీళ్లు చెప్పుకున్నాం, ఎక్సర్సైజ్ చెప్పుకున్నాం, నిద్ర చెప్పుకున్నాం. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్, అది కొంచెం పెద్ద సబ్జెక్టు. వీల్ ఫైండ్ అవుట్ మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుంది అనేది తర్వాత చూద్దాం. తర్వాత ఇంకేం నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? 7 గంటల నిద్ర చెప్పుకున్నాం. నెక్స్ట్ $1 బిలియన్ క్వశ్చన్ ఫుడ్. ఇక్కడ అనమాట భవానీ గారు అంటున్నారు, గంగేశ్వరరావు గారు డైట్ ప్లాన్ ఇస్తారు. మన ప్రోగ్రాంలో డైట్ ప్లానే లేదు. దర్ ఇస్ నో డైట్ ప్లాన్. ఫుడ్ మీ అందరికీ తెలుసు కదా, ఏదైతే తినకూడదు చెప్పండి, ఏం తినకూడదు. మీరు మేడం మిగతా వాళ్ళందరూ మీ వీడియోలు ఆన్ చేసుకోండి. ఐ థింక్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ ఫర్దర్. మీ వీడియోలు ఆన్ చేసుకోండి అందరూ. క్విక్ గా వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. ఎందుకు వీడియోస్ ఆన్ చేసుకోలేదు 2 days లో? ఇంకా మిగిలిన వాళ్ళు మీరు వర్క్స్ చేసుకోండి, పర్లేదు, వీడియో ఆన్ చేయండి. కానీ సో ఐ అండర్స్టాండ్, మీరు ఇళ్లలో పనులు చేసుకుంటారు, ఎందుకంటే పర్వాలేదు, నో ప్రాబ్లం. చెప్పండి, జస్ట్ చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే. ఇళ్లలో టైం పని చేసుకునే టైం 7 o'clock, ఐ అండర్స్టాండ్, నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? వాటర్ చెప్పుకున్నాం, ఎక్సర్సైజ్ చెప్పుకున్నాం, నిద్ర చెప్పుకున్నాం, స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్పుకున్నాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ విల్ టాక్ లేటర్. టైం మీకు తెలుసు. స్ట్రెస్ ఉంటే ఏమో చెప్పండి అందరికి. స్ట్రెస్ ఉంటే ఏమవుద్ది మనకి? వెయిట్ వేస్తారు. అన్ని కాన్సిక్వెన్సెస్. మనకు స్ట్రెస్ ఉంటే కలిగేది ఏంటి? స్ట్రెస్ అంటే ఏంటి ఫస్ట్? అంటే నిద్ర సరిగ్గా లేక కరెక్ట్. నేనే స్ట్రెస్ ఉంటే నిద్ర పట్టదు, గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ అంటే ఏంటి? మన బాడీ ఏం చెప్తుంటే ఏదో డేంజర్, ఏదో కొంపను మునుగుతున్నటువంటి ఇది వస్తుంది, అప్పుడు మనం అలర్ట్ అవుతాం. స్ట్రెస్ మీన్స్ యూ బికమ్ అలర్ట్. దట్ మీన్స్ యూ వోంట్ గెట్ స్లీప్. సో ఎందుకు వస్తే స్ట్రెస్? వీ విల్ నాట్ గో ఇన్ టు దట్స్ అ బిగ్ సబ్జెక్ట్. ఓకే, ఫుడ్లో ఏమేమి అవాయిడ్ చేయాలి చెప్పండి? ఏది మంచిది కాదు, ఏది తినకూడదు. ఆయిలీ మీరు ఒక నిమిషం, ఒక నిమిషం. మీరు పప్పుచారులో ముక్కుపొడి వేస్తారా? పప్పుచారులో ముక్కుపొడి వేస్తారా? వేయం. ఎందుకంటే దట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు మన ఫుడ్, మన బాడీకి ఏది అవసరం లేదు చెప్పండి, అది ఎందుకు వేస్తాం మనం? ఏమేమి అవసరం లేదు చెప్పండి, చక్కచక్క పేరు మన అవన్నీ మన ఫేవరెట్లు. మైదా, ప్రాసెస్డ్ ఫుడ్ సార్. డీప్ ఫ్రై బేకరీ ఫుడ్, ఓకే, ప్రాసెస్డ్ ఫుడ్ సార్. ప్రాసెస్ ఫుడ్స్. ఇంకా షుగర్. ఓకే, నేను చెప్తా వినండి. వినండి. నెంబర్ 1, మనకు కావాల్సింది స్టిమ్యులెంట్స్ అంటారు. స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి? మనల్ని ఉత్తేజపరిచాయి. ఏంటవి? కాఫీ, టీలు. ఓకే, వన్స్ ఇన్ అవైల్ నో ప్రాబ్లం, ఒకరోజు అప్పుడప్పుడు తాగుతుంది. కానీ అది ప్రోగ్రామ్ పెట్టుకొని రోజు 2 కాఫీలు, పొద్దున్న 10 ఒక కాఫీ, మధ్యాహ్నం ఒక కాఫీ, నైట్ ఒక కాఫీ తాగే బ్యాచ్కే ప్రాబ్లం. రోజు 3 సార్లు తాగుతా, ఒక 5 ఏళ్ళు తాగుతుంటే కొంప మునుగుద్దా లేదా? వి విల్ సీ, అండర్స్టాండ్ వాట్ డ్యామేజ్ ఇట్ డస్. ఒకటి కాఫీ, టీలు. తర్వాత మీరు అందరు లేడీస్ కనుక మీకు ఆ ప్రాబ్లం లేదు. మందు బాబులు చాలా మంది ఉంటారు రెగ్యులర్గా. ఇంటాక్సికెంట్స్, one is stimulants, intoxicants. They are not smoking, tobacco, all these things to be stopped or not. That is one. Next ఏంటి? ఈ ప్రాసెస్ ఫుడ్స్ లైక్ షుగరు, టూ మచ్ ఆఫ్ సాల్ట్, తర్వాత మైదా, ఐస్ క్రీమ్లు, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, తర్వాత స్వీట్స్, ఇవన్నీ కూడా వన్స్ ఇన్ వైల్ ఈజ్ ఓకే. మన ఇళ్ళల్లోనే స్వీట్ బాక్స్లు పెట్టుకొని, కూల్ డ్రింక్లు బాల్ పెట్టుకొని తాగకూడదు. క్లాస్ అమ్మా, డోంట్ డిస్టర్బ్, గో. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ప్రాసెస్ ఫుడ్స్. ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఏంటి? ఏదైతే ఫ్యాక్టరీలో తయారు చేస్తారో, విచ్ ఇస్ కమింగ్ ఇన్ ఎ డబ్బా ఆర్ ఎ బాటిల్ విత్ ఏ బార్ కోడ్. ఇట్స్ నాట్ ఎ ఫుడ్, ఇట్స్ ఎ ప్రోడక్ట్. బిస్కెట్ ఫుడ్డా, ప్రోడక్టా? ఈ కాల్స్ ఇస్ ఎ ప్రోడక్ట్. మా ప్రోడక్ట్ అమ్ముడు బాట్లేదు సార్, మా ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ కావాలంటాడు. ఫుడ్ అన్నాడు. ఆర్ ఈటింగ్ ఫుడ్ ఆర్ ప్రోడక్ట్? అవన్నీ ఎందుకని? వాడు చేసిన బిస్కెట్లు ఒక 6 నెలల దాకా పాడవకుండా ఉంటాయి. మీరు ఇంట్లో బిస్కెట్లు చేయండి, ఎన్నాళ్ళు ఉంటాయి? వారం ఉంటాయి. మ్యాక్సిమం ఫ్రిడ్జ్ లో పెడితే 1 week బాగుంటుంది. ఉంటుంది. కారణం ఏంటి? వాడు బాగా అందులో ప్రిజర్వేటివ్స్ వేస్తారు,
మళ్ళీ బాగా టెంప్టింగ్ అనమాట. వాడు చేసిన బిస్కెట్ అనుకోండి, ప్యాకెట్ అయిపోయిందాక మనం వదిలేవు. మనం చేసిన బిస్కెట్ అంటే అంత టేస్ట్ లేదులే, ఒకటి చాలు సరే పక్కకి వెళ్ళిపోతాం. సో దే మేక్ ఇట్ అడిక్టివ్. మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ ఆర్ వర్కింగ్ టు మేక్ దీస్ ప్రాసెస్ ఫుడ్స్ అడిక్టివ్. అడిక్టివ్ అంటే ఏంటి? ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తే అది అయ్యిందాక మనం లేక ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేస్తాం. సో దే మేక్ అడిక్టివ్. సో యూ హ్యావ్ టు స్టాప్ దిస్ ప్రాసెస్ ఫుడ్స్. తర్వాత ఈ హోటల్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. వీ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ దే మేక్. ఏ ఆయిల్స్ వాడుతున్నారు, అది నిన్నటి ఫుడ్డా, ఇవాళ ఫుడ్డా, ఇది ఫ్రెష్గా చేస్తారా? వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ ఓకే, బట్ నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకే. నో, ఇప్పుడు వచ్చి ఇది $1 million క్వశ్చన్ అనమాట. ఫుడ్లో ఏ టైప్ ఫుడ్ తినాలి? వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా? అదే కదా జనరల్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ వస్తుంది, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ యూ షుడ్ టేక్. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, క్వాంటిటీ ఎంత తినాలి, క్యాలరీస్ ఎంత తినాలా, లేకపోతే తినాలా, మన కడుపులో తినాలా, సగం తినాలా? ఇదే కదా రెండో క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఎప్పుడు తినాలి? చాలామంది ఏం చెప్తారు మీకు, లేచిన ఒక గంటన్నరకు 2 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేయండి, డిన్నర్ కూడా బిఫోర్ 7 o'clock 6 o'clock చేయండి, ఇవన్నీ ఈ 3 పాయింట్లే కదా. ఎస్ ఆర్ నో? ఎనీథింగ్ ఎల్స్? టైప్ ఆఫ్ ఫుడ్, quantity of food, timings. Let me tell you, friends, this particular in our program, there is no type of food. You can eat whatever like of you want. Vegetarian, you can. Non-vegetarian, you can eat the quantity to your satisfaction. There is no restriction of reducing the food. Third, time also mostly your time. You choose your timing. But only question is, the problem is, you all remember, మనకి in Ayurveda there is a saying. ఏకభుక్తే ఏమంటారండి? ఏకభుక్తే ఒకసారి తినే ఏమంటారు? ఎనీబడి హ్యాజ్ ఐడియా? ఏకభుక్తే యోగులు తింటారు, ఒకసారి తింటారండి. ద్విభుక్తే 2 times. భోగి అంటే హౌస్ హోల్డ్ పీపుల్, వీఆర్ జాయిన్. త్రిభుక్తే 3 సార్లు 3 తినేవాడు times. ఏమంటారు? రోగి. మరి 5-6 సార్లు తినేవాడు ఏమనాలి? మహారోగి. Let me tell you, friends, we are making this blunder. Most of us are making the blunder, eating multiple times in a day. జనరల్ హ్యాబిట్ ఏంటి? అందరికి కూడా లేచినాక కాఫీ టీలు తాగుతాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఆఫీస్లో ఫ్రీగా కాఫీ టీలు ఇస్తున్నారు, ఆ తర్వాత లంచ్ తింటాం, ఆ తర్వాత 3-4 o'clock మళ్ళీ ఆఫీస్ వాళ్ళు కాఫీ టీలు ఇస్తారు, 5-6 ఆ దారిలో వెళ్తే బజ్జీలు పురుగులు ఏదో కొనుక్కొని తింటాం, నైట్ డిన్నర్. ఎన్నిసార్లు అయింది ఇప్పటికి? 6-7 సార్లు అయింది. ఏమవుతుంది 6-7 సార్లు తింటే? ఎవ్రీ టైమ్ యూ ఈట్ ఫుడ్ ఏమవుతుంది మన బాడీలో? అది ఎవరికైనా ఐడియా ఉందా? ఎవ్రీ టైమ్ యూ ఈట్ ఫుడ్, it has to be digested. Once it is digested, there is a sugar spike in the body. To control it, there is an insulin spike. So over a period of time, you develop insulin resistance. Not in 1 day, 2 days, 5 years, 10 years, 15 years down the line, people develop insulin resistance, all other problems. So eating multiple times is a problem. So what I am suggesting you to eat only 2 times in a day. 2 సార్లు తినండి చక్కగా. ఇక్కడ ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. దేవకి గారు, మీ ఇష్టదేవం ఎవరు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వచ్చి, దేవకి నువ్వు మంచిగా జూమ్ క్లాసులు అటెండ్ అవుతున్నావు, సార్ క్లాసులు అటెండ్ అవుతున్నావు, వీఆర్ వెరీ హ్యాపీ అని ఆయన ప్రసాదం పెట్టాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎవరైనా ప్రసాదం పెట్టంగానే వెంటనే వేసేస్తాం. వేసేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే. తెలుసా? ఈ విషయం మీ అందరికీ తెలియదు. మనం అనుకుంటాం ఏం లేదులే అనుకుంటాం. 1 రోజు 2 రోజులు ఏమి లేదు, కరెక్టే. కానీ ఇఫ్ యూఆర్ డూయింగ్ రెగ్యులర్లీ, మీకు యూ అండర్స్టాండ్, ఆల్ ఆఫ్ యూ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రిపీట్ దిస్. అదర్ దాన్ వాటర్ ఈస్ ఫుడ్ విచ్ స్పైక్ షుగర్ అండ్ ఇన్సులిన్. ఈ విషయం తెలుసుకోండి మీరు. మనందరం చేసే మిస్టేక్ ఏంటి? ఎవడన్నా వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చాం, తిరుపతి వెళ్ళి వచ్చాం అని డబ్బా మన ముందు పెడితే ఏం చేస్తాం? ఇమీడియట్ నోట్ వేసుకుంటాం. వీఆర్ అన్మైండ్ఫుల్. ఆకలి లేకుండా తింటుంటాం. ఎవరింటికి వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఫోర్స్ చేస్తారు, అతిథి దేవో వాళ్ళు. వీ హ్యావ్ ఎ డీటెయిల్. ఆల్ ఆఫ్ యూ, ఐ వాంట్ యూ టు లిజన్ టు మై వీడియోస్ నేను 2 PM క్లాసు, 8 PM 7 PMకి ఎవ్రీ సాటర్డే సండే నాది ఇంగ్లీష్లో ఉంటుంది క్లాసెస్. లాస్ట్ ఆల్మోస్ట్ 1 year 10 months ఐఎమ్ గివింగ్ సెషన్స్ ఫ్రీ. దిస్ ఫ్రీ సెషన్స్. నేర్చుకోండి, స్పెండ్ టైం, లెర్న్. నెక్స్ట్ వచ్చేసి 2 సార్లు తినండి. 2 సార్లు మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. సో యూ గాట్ ద క్లారిటీ. మనకు ఐటమ్స్ తెలిసిపోయింది, క్వాంటిటీస్ తెలిసిపోయింది. ఎస్ ఆర్ నో? వాటర్ 4 లీటర్లు రోజు 2 సార్లే తినాలి, 1 hour వాకింగ్ చేయాలి, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి, 7 గంటలు పడుకోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. 6 క్లియరా లేదా? సార్, ఒక చిన్న డౌట్.
యా అది ఆ, ఇప్పుడు 2 times తినాలన్నారు కదా, చెప్పండి మరి చెప్పండి. బ్రేక్ఫాస్ట్ చేయాలంటారు కదా. వినండి, మళ్ళీ వెళ్ళమాకండి, మీరు ఇది తెలుసుకోండి. వీ లుక్ అట్ ఇట్, ఈ ప్రాక్టీస్ చూడండి. సింపుల్ ఎగ్జాంపుల్, దీనికి మీరు ప్రాక్టీస్ చేయండి 4 రోజులు, చూడండి మీకు ఎలా ఉంటుందో. ఇప్పుడు అంటే నేను నేను చెప్పిన రెగ్యులర్ గా 2 times తీసుకుంటా, ఆఫ్టర్నూన్ నైట్. అంటే 7 కి 7కి అది బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తీసుకోవాలా, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్క అలా నిమిషం అంటారు. మేడం, ఆయన పక్కన పెట్టండి. మీరు 2 సార్లు తింటున్నారు ఇన్నాళ్ళు నుండి. మీ వెయిట్ ఎంత ఉన్నారు ఇప్పుడు? 90 ఉన్నా. వినండి, విన్నారా? అంటే ఇది ఒక్కటి చేయడం వల్ల అవ్వదు, ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారు. నేను చెప్పాను ఇందాక, మనం ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాం. ఎవరో ఉపచారం చేస్తే ఘోరంగా ఉండడానికి కారణం ఏంటి? ఎన్నో మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ వాళ్ళు తినమన్నారు, వీళ్ళు తినమన్నారు, ఈ డిన్నర్ 6 గంటల లోపు తినమన్నారు, ఈ తినమన్నారు, ఇవన్నీ పక్కన పెట్టండి కొన్నాళ్ళు. జస్ట్ లుక్ అట్ దిస్ ఆస్పెక్ట్. ఓకే, సో యూ అండర్స్టూడ్ ది థింగ్స్. నో ఐ జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్. ఓకే, కనపడుతుందా వీడియో? ఇది పోస్ట్ కనపడుతుందా? ఎస్ సార్. చూడండి, 2014 జనవరిలో ఇలా ఉండేవాడు నేను. ఒక 3.5 months ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. 69 నుండి 60 వచ్చేసా, 9 కిలోలు తగ్గా. వెయిట్ సైజ్ 3 inches తగ్గింది. 11 మెడిసిన్స్ వేసుకునేవాడిని, షుగర్కి, బీపీకి, కొలెస్ట్రాల్కి, కిడ్నీ స్టోన్కి, అన్నిటికీ 11 వేసుకున్నాను. 4 నెలలు అన్ని మానుకున్నాం. ఇదే 2014లో. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 11 years. నేను మా వైఫ్, మీ అండ్ మై వైఫ్, ఇది మా అబ్బాయి పెళ్ళికి ముందు అనమాట. దిస్ ఇస్ అబౌట్ 2013 ఫోటో. ఐ గివ్ క్లాసెస్ సెషన్స్, ఇవాళ క్లాస్లో ఇస్తుంటాం అనమాట. ఓకే, సో ఇది గురుకుల్ ఫౌండేషన్లో క్లాసులు ఇస్తుంటాను లాస్ట్ 1 hour. మీరు వినండి. సో ఈ 10 daily హ్యాబిట్స్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి. ఇప్పుడు ప్రాసెస్ మీరు తెలుసుకోవాలి. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఇప్పుడు మీరు చక్కగా డైలీ మీరు ఒక పర్టికులర్ సేపు సాంబార్ చేస్తున్నారు, అన్ని ఐటెంలు టేబుల్ మీద పెట్టి మీ ఆయన చేయమని చేస్తాడా? అన్నీ సేమ్ అయ్యి అన్నీ వాళ్ళు అన్ని సెట్లో వేసేసి నీళ్ళు పెట్టి పొయ్యి మీద పెడితే పప్పుచారు రావు. అలానే ఈ 4 liters వాటర్ 2 bowls ఎలా చేయాలని ప్రాసెస్ మీరు అర్థం చేసుకోండి. పే అటెన్షన్. రైట్, ఏం చేయాలి? వీలైనంత వరకు ఆ, మీరు ఈ సూర్యోదయానికి ముందు లేకండి. ట్రై టు గెట్ అప్ బిఫోర్ సన్ రైజ్. ఓకే, అదర్వైజ్ నో ప్రాబ్లం. 6:30 ఆల్సో ఇస్ ఓకే. 6 o'clock is okay. లెగిసిన వెంటనే ఇఫ్ యూఆర్ ఫీలింగ్ యూరినేషన్, గో ఫర్ యూరినేషన్. ఇఫ్ యూఆర్ ఫీలింగ్ టాయిలెట్, జస్ట్ హోల్డ్ ఫర్ 1 or 2 minutes. దెన్ డ్రింక్ 1 liter వాటర్. See, lot of people say, no, sir, for me, bowel movement is very common. Just try this. Just 1-2 minutes వెయిట్ చేసి నీళ్ళు తాగేసి హోల్డ్ చేసుకోగలం. లేదా మన టాయిలెట్ వచ్చింది అనుకోండి, మనం హోల్డ్ చేసుకోగలం. మన మైండ్లో స్విచ్ ఉంటుంది, అర్థమైందా? అది జస్ట్ నీళ్ళు తాగండి, 1 liter నీళ్ళు తాగండి, వేడి నీళ్ళు, వామ్ వాటర్ తాగండి. అలవాటు లేదు మీకు, 1/2 liter తాగే బ్యాచ్ అనుకోండి, మెల్లిగా 4-5 రోజుల్లో ప్రాక్టీస్ పెట్టుకోండి. 4-5 days కల్లా 1 liter తాగండి. 1 liter తాగడం వల్ల ఏంటి లాభం? మన పొట్ట మీద బరువు పుడుద్ది అనమాట. ఆ టైంలో ఏం చేయాలి? మన మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలి. అంతే. ఆ టైంలో కనుక మనం ఫోన్లు చూస్తాం, పిల్లల్ని లేపటం, ఏదో పనులు చేయటం రాదు టాయిలెట్. అర్థమైందా? మీరు మెనీ టైమ్స్ ఏదైనా మీరు షాపింగ్కి వెళ్ళారు బయటికి, ఆ టైంలో మీకు టాయిలెట్ వస్తుంది, కానీ ఫెసిలిటీ లేదు. ఆగుతాం లేదా? సో దెర్ ఇస్ ఎ స్విచ్ ఇన్ ద మైండ్. దెర్ ఇస్ ఎ స్విచ్ ఇన్ ద మైండ్. దెర్ ఇస్ 1 more స్విచ్ ఇన్ ద బాడీలో అనమాట. ప్రెషర్ వల్ల అర్జెంట్ అని చెప్పుద్ది అది. అది అర్జెంట్ చెప్పినంత మాత్రాన మన స్విచ్ ఓపెన్ చేస్తే మనం వెళ్తాం. దిస్ ఇస్ వాట్ ఈస్ స్విచ్ ఓపెనింగ్. మార్నింగ్ నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని ఆ టైంలో ఏం చేయకూడదు. ఆ టైంలో డోంట్ గెట్ ఎనీ వర్క్. ఐ వాంట్ లేడీస్ స్పెషల్లీ, మీ టైం మీరు దీన్ని స్పెండ్ చేయండి. మీరు అందరూ అడావుడికి లేచి అది పొయ్యి మీద అది పెట్టి అడావుడి చేసి, పిల్లడు వెళ్ళాక, పిల్లలు స్కూల్కి వెళ్ళాక, లేదా మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాక నీళ్ళు తాగుతాం, టాయిలెట్ రాదు. వై? యూ హ్యావ్ మిస్ ద బస్. సో నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళిపోండి. ఆ తర్వాత 1 hour 1.5 hour కుదిరితే వాకింగ్ వెళ్ళండి. ఇప్పుడు లేడీస్ కుదరదు, ఇళ్లలో మీరు పిల్లలకి చూసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు? ఇంట్లోనే పనులు చేసుకోండి 1 hour 1.5 hour. సపోజ్ 6 o'clock నీళ్ళు తాగారు, టాయిలెట్ వెళ్ళిపోయారు. తర్వాత 6 to 7 వాకింగ్కి వెళ్ళండి. కుదరలేదు, ఇంట్లో పనులు చేసుకోండి. 7:30 మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళారు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ 1 liter నీళ్ళు తాగండి. మనసు పొట్ట మీద పెట్టుకొని మళ్ళీ 1 liter నీళ్ళు తాగండి. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో నడవండి 5 నిమిషాలు అటు ఇటు, విత్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ గోయింగ్ టు ద టాయిలెట్. ఆ టైంలో ఎవరు తలుపు కొట్టారు, బిల్లు కొడుతున్నారంటే ఇగ్నోర్ దెమ్. ఈ ఫోకస్ యువర్ టైం. మళ్ళీ రెండోసారి మీరు మనసు పెట్టుకుంటే రెండోసారి కూడా టాయిలెట్ వెళ్ళొచ్చు.
దిస్ ద బెస్ట్ అప్రోచ్. ఇప్పుడు ఏం చేసాం మనం, 2 విడతలుగా నీళ్లు తాగి టాయిలెట్ వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఏం చేయాలి, మంచిగా ఆకలి వేసినప్పుడు మీ ఇష్టం, 10ంటికా 11 గంటలకా 12 గంటలకా అనేది మీ ఇష్టం, చక్కగా ఫస్ట్ మీల్ చేయండి. వీఆర్ నాట్ టాకింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, ఈ డైలాగ్ పక్కన వేయండి. ఫస్ట్ మీల్ తినేయండి. మీ ఇష్టం ఏం చేసుకుంటారో మీ ఇష్టం. వీలైనంత వరకు వైట్ రైస్ వాడొద్దు, రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, బ్రౌన్ రైస్ వాడండి, మిల్లెట్స్ వాడండి, లేదా ఏమంటారు దాన్ని, మల్టీగ్రేన్ చపాతి చేసుకోండి, కూరలు ఎక్కువ పెట్టుకోండి, నెయ్యి వేసుకోండి. చాలా మంది చెప్తారు ఉప్పు లేకుండా తింటున్నాం మేము, ఆయిల్ లేకుండా తింటున్నాం. ఆయిల్ లేకుండా తింటే గొప్ప అనుకుంటారు. నాట్ ఎట్ ఆల్, బట్ యూస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. మనకి గానుగాయలు వాడండి, నెయ్యి వాడండి, మంచిగా ఎంజాయ్ యువర్ ఫుడ్. సంతృప్తిగా తినండి. తినేటప్పుడు గుర్తుంది కదా, నీళ్ళు తాగొద్దు. ఒక నీళ్ళు తాగితే వెయిట్ చేయండి, తాగే తర్వాత 2 గంటలు తాగుతాం. భోజనం అయ్యాక జనరల్ నిద్ర వస్తుంది చాలా మందికి, అవునా కదా? బాగా ఫుల్ తింటే నిద్ర ఎందుకు వస్తుంది చెప్పండి? ఆ టైంలో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి కంప్లీట్ బ్లడ్ డైజెషన్కి వెళ్ళిపోయింది పొట్టకి, మనకి బుర్రకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుద్ది, అందుకే మగత వస్తుంది. మగత వస్తే ఏం చేయాలి, పడుకోవాలి. బాడీ ఏం చెప్తుంది, హ్యాపీ పడుకో, నథింగ్ విల్ హ్యాపన్. చాలా మంది అంటారు మధ్యాహ్నం అన్నం తిని పడుకుంటే పొట్ట వస్తుంది. పొట్ట రావడానికి కారణాలు వేరే ఉన్నాయి, ఇది కాదు. ఓకే, ఐ స్లీప్ ఆల్వేస్. మై ఫుడ్ అయిపోయింది, వితిన్ 5 minutes ఐ గో అండ్ స్లీప్ ఫర్ 1 hour 45 minutes. ఓకే, తర్వాత ఏం చేసాము, భోజనం మీరు 11 గంటలకు తింటారా, 10ంటికి తింటారా, 12 గంటల తర్వాత మీ ఇష్టం. భోజనం దేని మీద ఆధారపడి చెప్పండి, ఎప్పుడు తినాలి? బాగా మనకు ఆకలేసినప్పుడు. ఆల్ టైం వీల్ టైం కాదు, మీ ఇష్టం. మీకు కన్వీనియంట్ కూడా చూసుకోండి. ఇప్పుడు సపోజ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆఫీస్లో మీరు 10ంటికి 11 గంటలకు ఆకలేస్తుంది, అప్పుడు మీరు డబ్బా ఓపెన్ చేసుకోలేరు కదా, ఆఫీస్లో ఊరుకోరు. అప్పుడు ఏం చేయాలి, పోస్ట్పోన్ చేసుకోండి. 4-5 రోజులు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మజ్జిగ తాగండి, మజ్జిగ తాగొచ్చు, మజ్జిగతో ఉన్న ప్రాబ్లం. మంచిలు తాగండి, మజ్జిగ తాగండి, పోస్ట్పోన్ చేసుకోండి. 4-5 రోజులు అలవాటు అయిపోయింది. భోజనం అయినటువంటి 2 గంటల తర్వాత నుండి మళ్ళీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీల్ వరకు, సపోజ్ మీరు 7:30 తినాలనుకుంటారు ప్లాన్, 7 o'clock వరకు 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగండి. ఎప్పుడు కూడా నీళ్లు బాటిల్లో పెట్టుకోండి, మనకి ఈజీగా ఉంటుంది, ఎన్ని తాగామో తెలుస్తుంది. అలా కాకుండా అక్కడికి ఒక గ్లాస్ తాగి ఇక్కడ ఒక గ్లాస్ తాగి ఎన్ని తాగా గుర్తుండదు. సో కీప్ వాటర్ ఇన్ ద బాటిల్. బెస్ట్ ఏంటంటే నైటే 1 లీటర్ బాటిల్ నీళ్ళు పెట్టుకోండి. లేచారు 1 లీటర్ తాగారు, బాత్రూమ్కి వెళ్ళారు, 1 hour 1 hour తర్వాత మళ్ళీ ఇంకో బాటిల్ తాగారు, మళ్ళీ 2 ఫిల్ చేసుకోండి. భోజనం అయిన కాడ నుండి మళ్ళీ నైట్ సెకండ్ మీల్ లోపు హాఫ్ అన్ అవర్ లోపు తాగే వాళ్ళు చూడండి బాటిల్ ఖాళీ అయిందా లేదా, ఖాళీ చేయండి. అది 7:30, 8 o'clock, 7:30, 7 o'clock మీరు భోజనం చేయండి సెకండ్ మీల్. తర్వాత కంపల్సరీగా బిట్వీన్ 10 PM టు 5 AM 6 AM పడుకోండి. సింపుల్గా కష్టం ఇది. హలో, సింపులే సార్. హా. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడేంటి, మనం అన్ని ప్రాపర్గా చేస్తున్నాం. ఏం చేసాం, 4 లీటర్లు తాగాం లేదా, 2 సార్లు మల స్థితికి వెళ్ళాం లేదా, 1 hour వాకింగ్ చేసాం, వాకింగ్ కుదరలేదు ఇంట్లో పనులు చేసుకోండి, సాయంత్రం వెళ్ళండి. తర్వాత 7 గంటలు పడుకున్నాం లేదా, 2 సార్లే తిన్నాం. మధ్యలో ఏం చెప్పాను, దేవకి గారు ఆంజనేయ స్వామి వచ్చినా కూడా, ప్రసాదం పెట్టినా కూడా కాగితాలు కట్టుకోండి. అన్నం తిన్న తర్వాత వచ్చాడు కాగితాలు కట్టుకొని తర్వాత తినేటప్పుడు తినండి. నైట్ తర్వాత వచ్చాడు పడుకునే టైం, ఆయన పెట్టుకుని నెక్స్ట్ రోజు తినండి, నోట్లో వేసుకోవద్దు. ఓకే, సో ఇలా చేయండి. దీనికి ఒక చార్ట్ మీకు పెడతాను గ్రూప్లో, మీకు అది ఫాలో అవ్వండి. చూసారా ఈ చార్ట్? లెగ్సిన వెంటనే ఒక నీటి నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకుని టాయిలెట్ వెళ్ళిపోండి. తర్వాత 1 hour వాకింగ్కి వెళ్ళండి. అది నాకు తెలియదు ఈ విషయం, ఏదో ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఫస్ట్ December 2013 నాకు తెలియదు. వాకింగ్ విషయం నాకు తెలుసు, వాకింగ్కి వెళ్ళేవాడు కంపల్సరీగా. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ 2వ సారి నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్తా నాకు తెలియదు. తర్వాత నీళ్ళు తాగే పద్ధతి చెప్పాను కదా ఇందాక, ఇవంతా అవాయిడ్ చేయాలి. రిస్ట్రిక్ట్ షుగర్, సాల్ట్, స్వీట్స్, డైరీ, ప్రోసెస్, ప్యాకేజ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, ఇంటాక్సికెంట్స్ లైక్ ఆల్కహాల్, టొబాకో, స్టిమ్యులెంట్స్ లైక్ కాఫీ, టీ అండ్ ఆల్ దట్. ఓకే, నీళ్ళు తాగే పద్ధతి ఆల్రెడీ చెప్పా. ఒకవేళ తాగితే 2 నిమిషాలు ఆగండి, తినేటప్పుడు తాగొద్దు, తిన్నాక 2 గంటల దాకా తాగొద్దు, 2 సార్లు తినండి. ఇనిషియల్గా అలవాటు లేకపోతే 3 సార్లు తినండి, పర్వాలేదు. మెల్లిగా 2 సార్లకు వచ్చేయండి. నేను ఒకప్పుడు 6 సార్లు తినేవాడిని, చూసారా? మధ్యాహ్నం 2 లీటర్లు 2 మీల్స్ మధ్యలో తాగేయండి. తర్వాత 14-16 hours మేనేజ్ స్ట్రెస్ చేయండి, 7 గంటలు పడుకోండి. ఒకప్పుడు నాకు 4 పాయింట్లు తెలుసు ఇందులో, ఫాలో అయ్యేది 3. అన్నీ తెలుసు. ముందు ఏదో ఏమంటారు దీన్ని, కాఫీ టీలు తాగకూడదు అని తెలుసు కానీ తాగేవాళ్ళం. ఈ చార్ట్ పెట్టుకోండి డైలీ, మీ ఫ్రిడ్జ్ మీద తగిలించుకోండి, డైలీ చెక్ చేసుకోండి 10 చేసామా లేదా అని. ఇప్పుడు 10కి 10 చేస్తున్నాను నేను. అప్పుడు ఏం చేసేవాడిని, నేను 10లో 3 చేసేవాడిని. ఇది చేయడం వల్ల ఏమవుద్ది చూడండి, మీరు అందరూ కూడా ఇట్లా షేర్ చేయండి మీ ఫుడ్ ఏం తింటుంది. ఈ డీటెయిల్స్ కావాలి మనకి.
ఈ హెల్త్ స్కోర్ అంటే చెప్తాను, అది ఎలా హెల్త్ స్కోర్ చెక్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోయింది అనమాట టెస్ట్ స్కోర్. దినచర్య ఎలా ఫాలో అవుతున్నాం, నేను చెప్పిన 10 పాయింట్స్కి 10 ఫాలో అవ్వండి. ఇలా చేస్తే ఒక 1 టైం కుక్ మీల్, 1 టైం అన్కుక్ మీల్ తీసుకుంటే మంచిది. ఈ తర్వాత పిహెచ్డి తర్వాత చేద్దాం. ముందు 2 సార్లు మీరు ఇంట్లో చేసుకుని తినండి హ్యాపీగా. ఓకే, ఇవన్నీ చేసుకోవటం వలన ఏమవుతుంది, మీ హెల్త్ అండ్ ఇది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి హెల్త్ అంటే ఏంటి చెప్తారు ఎవరన్నా? హెల్తీగా ఉండటం అంటే ఏంటి? 4-5 పాయింట్లు చెప్తారు, చూసుకోండి ఏంటది. బాడీని హ్యాండ్ చేసుకోవడం, హ్యాండ్ చేసుకోవడం, గ్రిప్ టెస్ట్ అంటారు, గ్రిప్ టెస్ట్. ఇది ఒక కాలం మీద నిలబడే టెస్ట్. 80 seconds ఉండాలన్నమాట. వానలో తడిసినా కూడా 1 hour, half an hour జలుబు దగ్గు బాడీ. ఓకే, మీ అందరు కూడా నన్ను మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి, మీ బ్లడ్ టెస్ట్ నాకు పంపించండి, మేము అనలైజ్ చేద్దాము. తర్వాత దినచర్య 100% ఫాలో అవ్వండి, ఈజీగా హెల్త్ ఇంప్రూవ్ అవుతారు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఏంటి సార్ చెట్లు కూడా ఎక్కేస్తున్నారు కదా? ఎక్కండి, మీరు కూడా ఎక్కాలా. మీరు నెక్స్ట్ 1 monthలో మీరు వీడియోలు పెట్టాలి అందరూ. కూర్చొని లేచి లేవలేని బ్యాచ్ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ తర్వాత చెట్లు ఎక్కటం, పుట్టలు ఎక్కటం చేయాలి. చూశారు కదా ఒకప్పుడు ఎలా అన్హెల్తీగా ఉండేవాడిని, 11 టాబ్లెట్ మీద ఉండి అదని బయటపడటానికి ఏంటి కారణం ఏంటి? సరైన నాలెడ్జ్ తెచ్చుకున్నాము. నేను గత 11 yearsలో ఐ ఇన్వెస్టెడ్ more than 8,000 hours ఆఫ్ స్టడీ. అర్థమైందా? సార్ మీ ఏజ్ ఒకసారి చెప్పండి సార్, I'm ఏ ఏజ్ లో 67. ఎక్కారు అనేది. ఐఎమ్ 67. సార్ సేమ్ క్వశ్చన్ సార్. ఆ, మీ ఏజ్ ఎంత? ఏమంటారు? మీ ఏజ్ ఎంత సార్? స్వీట్ ఏజ్. 67 I said. మా ఫాదర్ ఏజ్ సార్ మీరు. ఎస్. నేను కనుక అప్పుడు చేంజ్ అవ్వకపోతే 11 టాబ్లెట్లతో పాటు ఇన్సులిన్తో పాటు మంచం మీద ఉండేవాడిని. ఏంటి? సార్ ఇంకా మెడిసిన్ అంటూ లేదు కదా మీకు? అదే చెప్తున్నాను కదా, నో మెడిసిన్స్. చూడండి, వీళ్ళందరూ కూడా అద్భుతమైన డాక్టర్ మంజన్ గారు, ఆయన వీడియోలు వినండి, చాలా ఉపయోగపడతాయి. వీళ్ళందరూ ద బెస్ట్ పీపుల్. ఇన్ ద లాస్ట్ 11 years ఐ ఇన్వెస్టెడ్ more than 8,000 hours ఆఫ్ స్టడీ. ఇదంతా అవుట్ రీసెర్చ్ అనమాట, ఇదంతా కథల కాకరకాయ చెప్పడం కాదు. మీరు ఇది ఫాలో అవ్వండి, యూ విల్ ఫైండ్ ఇట్ బెనిఫిషియల్ అండ్ యూస్ఫుల్. సార్ ఫుడ్ తీసుకున్న వెంటనే పడుకోకూడదు కదా సార్? అయ్యే అన్నీ అవసరం లేదండి, మీ బాడీ ఏం చెప్తుందండి, ఎవడ మాటలు వినొద్దు. వాట్ ఈస్ యువర్ బాడీ టెల్లింగ్ యూ? మీరు చూసారా, ఏమైనా ఏ జంతువు అయినా కూడా, స్పెషల్లీ కుక్క కానీ పులి కానీ ఫుల్ తినాక ఏం అదమరిచి నిద్రపోద్ది. అవునా? ఏంటంటే ఆ టైంలో మనకు మగత వస్తుంది. మగత ఎందుకు వస్తుంది? బికాజ్ ఎంటైర్ మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ సర్క్యులేషన్ గోయింగ్ టు ద స్టమక్ టు డైజెస్ట్. ఆ టైంలో మనకి మగత రావడానికి కారణం మన బ్లడ్ సర్క్యులేషన్, మైండ్ తగ్గుద్ది. అదే తినకుండా ఉన్నారనుకోండి, మీరు అలర్ట్గా ఉంటారా లేదా? హలో, మీకు ఒక రోజు మార్చాము మిమ్మల్ని, ఫుల్గా ఏం పెట్టకుండా ఉన్నాం, ఇంకా అలర్ట్గా ఉంటారు ఎక్కడ ఫుడ్ దొరుకుద్దా అని. ఫుల్గా పెడితే నిద్ర వచ్చేస్తుంది. చేసుకోవాలని పెట్టుకుంటాం. ఓకే, అర్థమైంది అందరికి? నా నెంబర్ నోట్ చేసుకున్నారా? లేదు సార్. స్క్రీన్ షాట్ తీసుకున్నారు? ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకున్నారా లేదా? అలర్ట్గా ఉండాలా. మళ్ళీ ఒకసారి పెడతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సార్ మీ ఒపీనియన్ అబౌట్ హెర్బా లైఫ్ అండ్ అదర్ ఇన్స్టంట్ ప్రొడక్ట్స్? చూడండి, అవన్నీ షార్ట్ కట్. డబ్బులు నెలకి 5,000 ఖర్చు పెట్టుకొని తగ్గకుండా మా గ్రూప్లో ఒక్క నిమిషం, ఐ థింక్ ఐ విల్ షో యూ దట్. 1 second. నా ఒపీనియన్ అయితే వాడకూడదు అని సార్. చూడండి, అవన్నీ అవసరం లేదు యాక్చువల్గా. చూడండి, బేసిక్గా ఇంకా డిస్కస్ చేసే టైం లేదు మనకి. సో వీ హ్యావ్ నాట్ లుక్డ్ అట్ ఇట్. వెయిట్ ఎ సెకండ్. ఎలా హెల్త్ చూసుకోవాలనేది ఐ విల్ షో యూ. వేర్ ఆర్ దే?
చూడండి మనం ఎలా ఏం చెక్ చేసుకోవాలి, హెల్త్ స్కోర్, బ్లడ్ టెస్టులు 8 బ్లడ్ టెస్టులు కావాలండి. చూడండి ఏమేమి టెస్టులు చేసుకోవాలా. ఈయన చూడండి, ఈయనంతా 53 ఇయర్స్ ఉన్నాడు. ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి? చదవండి ఎవరన్నా ఒకళ్ళు ఈయన ప్రాబ్లంలు ఏంటో. ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, బీపీ, ఇన్సులిన్, ఓకే, నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, ప్రీ డయాబెటిక్, Fatty లో liver, డి-విటమిన్, B12. TB, చూసారు 112 కిలోలు ఈయన. ఈయన ఏం చేశాడు, మనకి B12. మన ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి అన్ని 100% ఫాలో అయ్యాడు. ఏమి ఇంప్రూవ్ అయ్యాడు చెప్పండి, చదవండి ఇది. హలో, చదవండి. ఎన్ని కిలోలు తగ్గింది? 21 kgs weight loss, ఆ, 10 inches waist size reduction, ఫ్రమ్ and from గెయిట్ హెల్త్. చూసారా ఈయన హెల్త్ స్కోర్ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి? ఈయన ఓవర్ వెయిట్ ఉన్నాడు, టాబ్లెట్లు వేసుకుంటున్నాడు, ఇన్సులిన్ రెసిస్టెంట్. టెస్ట్ చేయించుకోవాలి. ఈ టెస్ట్ జనరల్గా చాలా ల్యాబ్లో ఉండదు, చేయరు. ఇది చేయించుకోవాలి మీ టెస్ట్లు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ తర్వాత కొలెస్ట్రాల్ ఉంది, తర్వాత ఫ్యాటీ లివర్ ఉంది, ఆయనకి థైరాయిడ్ ప్రాబ్లం లే, ప్రీ డయాబెటిక్ ఉన్నాడు, డి విటమిన్ 9 చాలా తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. 10 హెల్త్ ఇష్యూస్లో ఆయనకి 8 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటిది బాగా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు ఓన్లీ 3 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనమాట. ఓకే, అలా ఇలా హౌ హెస్ ఇంప్రూవ్. చూడండి ఆయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు. 1 మంత్, 2 మంత్, 4 monthsలో. సార్ ఫ్యాట్ లాస్ అయ్యాక మళ్ళీ ఎందుకు గెయిన్ అవుతున్నాం సార్? దానికి ఏమన్నా మేడం సేమ్, గో బ్యాక్ టు సేమ్ ఎగ్జాంపుల్. మీరు అద్భుతంగా 4 రోజులు పప్పుచారు చేశారు, ఇవాళ ఘోరంగా ఉంది. కారణం ఏంటి ఉండాలంటే ఏం చేయాలి? చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. మీరు 4 రోజులు అద్భుతంగా చేశారు, ఇవాళ బాగలేదు. కారణం ఏంటి? దాంట్లో అన్ని సరిగ్గా వేయలేదు మళ్ళీ. అంతే. ఇప్పుడు మనం చెప్పిన దినచర్య మీరు ఫాలో అవ్వట్లేదు. మీరు ఒక నెల Interest ఫాలో లేదు. అవ్వలేదు అనుకోండి, మళ్ళీ బ్యాండ్ పడిపోయింది మీకు. ఇందులో ఏం కష్టమేం చెప్పండి, ఇందులో చాలా ఈజీ. మన పొద్దున్నే లేచినాక ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ యువర్ టైం. మీరందరూ కూడా మీ ఎన్ని గైడ్గా తీసుకోవాలంటే నాది యూట్యూబ్ ఛానల్ చూడండి, వెల్నెస్ సీక్రెట్స్. ఆ యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు క్లాసులు అన్ని రికార్డులు ఉన్నాయి, వినండి, టైం స్పెండ్ చేయండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? భవానీ డాక్టర్ గారండి మీరు? భవానీ గారు? కాదు, రైట్, ఇనిషియల్ సార్. నో, వండర్ఫుల్. అది ముందు పెట్టండి, బాగుంటుంది. ఒకరి కోసం పెట్టాను సార్, అలా VR అని ఒకరి కోసం పెట్టాను No, సార్. no, why not? You are lucky. Without doing any course, you become doctor. Okay, thank you. Bye-bye. Bye-bye. Thanks for the information. వెరీ మచ్ సార్. No, it's not Thank you, information, sir. it is a transformative program. Please follow this to get the advantage. Right? Oh, What bye-bye. we follow, that is transformation to us, sir. Yeah. I want to see your changes. Yes, sir.